బరిలో నిలిచారు. దీంతో గెలుపు కోసం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు క్వాష్ ఫర్ కేర్వి కేసులో మహువాకు కష్టాలు మరింత పెరిగాయి. సిబిఐ తర్వాత ఇప్పుడు ఈడీ కూడా ఆమెపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగానే మహువాపై ఈడీ కేసు నమోదు చేసింది. సాధారణ కేసులో ఎఫ్ఐఆర్ చేసిన విధంగా ఈడీ ఏదైనా సందర్భంలో ముందుగా ఈసీఐఆర్ నమోదు చేస్తుంది. ఫేమా చట్టాన్ని ఉల్లంఘించారనే కారణంగా ఆమెతో పాటు వ్యాపారవేత్త దర్శన్ హిరానందానికి ఈడీ సమన్లు జారీ చేసింది. గత నెలలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ మాజీ ఎంపీ మొయిత్రా నివాసాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. ఇక క్వాష్ ఫర్ కార్వి వ్యవహారంలో లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయిన మొయిత్రాకు తాజా లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరిగి టికెట్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ నుంచి ఆమె పోటీలో ఉన్నారు. ఈసారి ఆమెకు టికెట్ రాదని భావించారు. కానీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం మొయిత్రాకు టికెట్ ఇచ్చారు. లోక్పాల్ సూచనల మేరకు ఆమెపై హిరానందానిపై సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందని, ఈలోపు నివేదికను సమర్పించేందుకు ఏజెన్సీకి 6 నెలల సమయం ఇచ్చినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. డబ్బులు తీసుకొని లోక్సభలో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె డిసెంబర్ 8, 2023న లోక్సభ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ నిర్ణయాన్ని మాజీ ఎంపీ కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులపై దాడి చేసేందుకు హిరానందాని నగదు బహుమతుల కోసం లోక్సభలో ప్రశ్నలు అడిగారని మహువా మొయిత్రాపై బీజేపీ లోక్సభ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు చేశారు.